తెలంగాణ బంగారు గని సింగరేణి రైతు కూలీలను చేరదీసి ఉపాధి కల్పిస్తూ రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలిచిన సిరులవేణి 6 జిల్లాల్లో విస్తరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు చెల్లించడమే కాకుండా సామాజిక బాధ్యత కింద సమీప గ్రామాల ప్రజలకు చేయూతనిస్తోంది. 41,000 మందికి ప్రత్యక్షంగా 1,00,000 మందికి పైగా పరోక్షంగా జీవనోపాధి కల్పిస్తోంది. సింగరేణి చరిత్రలోనే అతి పురాతన లోతైన బొగ్గు గని శాంతిఘని. శాంతిఘనిలో బొగ్గు ఉత్పత్తి కార్మికుల పనితీరుపై బిగ్ టీవీ అందిస్తోంది స్పెషల్ స్టోరీ. నల్ల బంగారాన్ని తనలో ఇముడ్చుకున్న నేల సింగరేణి. కనక రాసులకు తీసిపోని విధంగా బొగ్గు నిక్షేపాల అవని. ఇందులోని ప్రతి గని ఓ సిరుల మాగాణి. 100 ఏళ్లకు పైగా బొగ్గు తవ్వకాలు జరుగుతున్న తరగని సిరి సంపదగా నిలిచి ప్రపంచ ఖ్యాతి గడించింది. 6 జిల్లాల్లో విస్తరించి రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తోన్న సింగరేణిలో అత్యంత పురాతనమైన గని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని శాంతిఘని. వందల మీటర్ల లోతులో భూగర్భ గనిలో చీకటి పొరల్లోకి వెళ్ళి బొగ్గును వెలికితీసి ప్రపంచానికే వెలుగునందిస్తున్నారు సింగరేణి చీకటి శిల్పులు. మరి శాంతిఘని లాంగ్ వాల్ ప్రాజెక్టు ద్వారా సింగరేణికి మరింతగా లాభం చేకూర్చే విధంగా ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది గ్రౌండ్ రిపోర్ట్ని అండర్ గ్రౌండ్లో వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అపార బొగ్గు నిక్షేపాలున్న శాంతిఘని 1954లో ప్రారంభమైంది. మానవ వనరులను తక్కువగా వినియోగిస్తూ ఆధునిక పరిజ్ఞానంతో ఎక్కువ ఉత్పత్తి సాధించే అవకాశం ఒక్క శాంతిఘనికే ఉంది. అందుకే ఈ ఖని నుంచి ఎక్కువ మొత్తంలో బొగ్గు ఉత్పత్తవుతోంది. అయితే గతంలో ఈ గనిని లాంగ్ వాల్ ప్రాజెక్టు చేయాలని ప్రతిపాదనలొచ్చాయి. ప్రజా అభిప్రాయ సేకరణ దశలోనే అది ఆగిపోయింది. మళ్లీ లాంగ్ వాల్ ఎక్స్టెన్షన్ అయ్యేందుకు సమయం పెరిగింది. లాంగ్ వాల్ ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ అయితే దాదాపు మరో 30 ఏళ్లు ఈ ప్రాంతం నుండి బొగ్గును వెలికి తీసే అవకాశం ఉంటుంది. దీంతో సింగరేణికి ఎక్కువ లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. గతంలో ఈ గనిలోకి దిగేందుకు అనేక కష్టాలు పడాల్సొచ్చేది. కానీ ఇప్పుడు లిఫ్ట్ చైర్ ద్వారా 375 మీటర్ల లోతును కేవలం 7 నిమిషాల్లోనే చేరుకుంటున్నారు కార్మికులు. గతంలో ఇదే లోతుకు చేరుకోవాలంటే దాదాపు 40 నిమిషాలు పట్టేది. అయితే సమయం తగ్గటంతో ఉత్పత్తి పెరిగింది. సింగరేణికి అధిక లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం మనం సింగరేణి లాంగ్ వాల్ ప్రాజెక్టుకి మంజూరైన శాంతిఘని మైన్లో 375 మీటర్ల డెప్త్లో ఉన్నాము. అంటే వర్టికల్గా 375 మీటర్ల డెప్త్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు. కార్మికులు అయితే ఒక్కొక్కరిగా వాళ్ళ పని ప్రదేశాలకు వెళ్తున్నారు. 375 మీటర్ల డెప్త్ తర్వాత ఇక్కడ మ్యాన్ రైడింగ్కి చేరుకుంటాము. మ్యాన్ రైడింగ్ లో ఒక్కొక్కరిగా కార్మికులు చైర్ లిఫ్ట్కి అయితే చేరుకుంటాం. చైర్ లిఫ్ట్కి ఒక్కొక్కరిగా కార్మికులు అయితే వాళ్ళ పని ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. భూగర్భంలో ఒక తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే ఒక సాహసమైన యాత్ర ఇది సింగరేణి కార్మికుల జీవన పరిస్థితి. ప్రధానంగా ఇది లాంగ్ వాల్ ప్రాజెక్టు చాలా డెప్త్గా మొత్తం సింగరేణి హిస్టరీలోనే 375 మీటర్ల డెప్త్లోకి వర్టికల్గా ఒక బావిలోకి దిగిన విధంగా షాఫ్ట్ సిస్టమ్ ద్వారా అయితే చేరుకుంటాము. తర్వాత ఇక్కడ చైర్ కార్ ద్వారా ఒక్కొక్కరిగా కార్మికులు లోపలికి వెళ్తూ ఉంటారు. అలాగే మరింతగా లోతుకి వెళ్ళి భూగర్భ గనిలోకి వెళ్ళి లోపల ఏ విధంగా అయితే కార్మికులు కష్టపడతారో లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ద్వారా బొగ్గు ఏ విధంగా వెలికి తీస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాంతిఘనిలో బొగ్గు ఉత్పత్తి చేయటం మామూలు విషయం కాదు. అది సత్తాతో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ బొగ్గు నిక్షేపాల వరకు చేరుకోవటం ఒక వండరని చెప్పాలి. కార్మికులు సాహసయాత్ర చేస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు. చైర్ లిఫ్ట్ ద్వారా లోపాలున్న డిస్ట్రిక్ట్ కు చేరుకుంటాయి. అక్కడ చిమ్మ చీకట్లో ప్రయాణించాల్సి ఉంటుంది. నల్లటి బురదలో కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. అయితే చుట్టూ చీకటున్న కార్మికులు లెక్క చేయరు. బ్యాటరీ వెలుగును తోడుగా తీసుకెళుతూ నల్ల బంగారం నిక్షేపాలకు చేరుకుంటారు.
ఉంటారు. అయితే బయట ఉన్న విధంగానే గనుల లోపల డిస్ట్రిక్ట్ కాలనీలు అని సెపరేట్ గా ఉంటాయి. కార్మికులకు డిస్ట్రిక్టులు అందులోని కాలనీల్లో పనులను నిర్దేశిస్తారు. కార్మికులకు అక్కడే పని చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి డిస్ట్రిక్ట్ కు మైనింగ్ సర్దార్ అని ఒక సూపర్వైజర్ ఉంటారు. ఆయా డిస్ట్రిక్ట్ లో కార్మికులకు సేఫ్టీ మెయింటెనెన్స్ అంతా కూడా ఈ డిస్ట్రిక్ట్ మైనింగ్ సర్దారే చూసుకుంటారు. శాంతి ఖనిలో కార్మికులు పనిభారం తగ్గించేందుకు బోల్టర్ మైన్ మిషన్ ను ఉపయోగిస్తారు. దేశంలో బొగ్గు గనుల్లో కేవలం 2 బోల్టర్ మైన్ మిషన్లను ఉపయోగిస్తుండగా అందులో ఒకటి ఈ శాంతి ఖనిలో ఉపయోగిస్తుండటం విశేషం. బొగ్గు కటింగ్ తో పాటు కటింగ్ అయిన బొగ్గును కన్వేయర్ బెల్ట్ పైకి ఈ బోల్టర్ మైన్ మిషన్ చేరుస్తుంది. అలాగే రూఫ్ కూలకుండా రూఫ్ బోల్టును సమర్థవంతంగా ఫిక్స్ చేస్తుంది. సింగరేణిలో కార్మికులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు వారి పనిభారం కూడా తగ్గించేందుకు ఈ బోల్టర్ మైన్ మిషన్ ఉపయోగిస్తామని ఓవర్మెన్ శ్రవణ్ వివరించారు. బిఎం మిషన్ కటింగ్ తర్వాత అండర్ మైన్లో ఏదైతే కోల్ కటింగ్ చేసిన తర్వాత రూఫ్ బోల్టింగ్ సంబంధించి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి ఇక్కడ మనకు సింగరేణి అధికారి శ్రావణ్ ఉన్నారు, ఆయన ద్వారా తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే రూఫ్ కటింగ్ తర్వాత ఏదైతే రూఫ్ బోల్టింగ్ ఉంటుందో, ఈ మన కోల్ కటింగ్ తర్వాత రూఫ్ బోల్టింగ్ ఉంటుందో దానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారో, అసలు ఏం చేస్తారు ఇక్కడ? అయితే మనకు ఈ అండర్ గ్రౌండ్ మైన్లో మనం బోల్టర్ మైన్తో కటింగ్ చేస్తున్నాం. కటింగ్ చేసినాక ఇమీడియట్గా దాన్ని సపోర్టింగ్ కూడా చేయాలి, లేకపోతే ఏమైతే రూఫ్ అనేది కొలాప్స్ అవుతుంది. కొలాప్స్ అయితే అక్కడ ఉన్న వాళ్ళకు ఇంజురీస్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ బోల్టర్ మైన్తో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అదే కటింగ్ చేసుకుంటుంది, అదే ఎట్ ద సేమ్ టైం అదే సపోర్టింగ్ చేసుకుంటుంది. అంటే 1 మీటర్ కటింగ్ ప్రాసెస్లోనే 1 మీటర్ అడ్వాన్స్గా కట్టర్తో కటింగ్ చేసేసి కోల్ అంతా బీబీసీ బెల్ట్స్ ద్వారా కన్వేయింగ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకు బోల్టర్స్ ఉంటాయి రిగ్స్, ఆ రిగ్స్తోని మనము రూఫ్ బోల్ట్స్ అనేది సపోర్టింగ్ చేస్తాం. ఆ రూఫ్ బోల్సింగ్ ఎట్ టైం ఎట్లా అంటే ఒక రో కటింగ్ 1 మీటర్ కటింగ్ అవ్వగానే రూఫ్లో వచ్చేసి ఒక రోలో 6 రూఫ్ బోల్స్ వేస్తాం. ఒక రోలో వచ్చేసి అంటే 6 రూఫ్ బోల్స్ వేస్తాం. 2.4 అంటే 8 ఫీట్ డెప్త్ రూఫ్ బోల్స్ వేస్తాం ఒక రోలో. సైడ్కి వచ్చేసి కూడా అటు సైడ్ 3 వేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 వేస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ 3 వేస్తాం. అంటే ఒక మీటర్ కటింగ్ అవ్వగానే ఇమీడియట్లీ ఒక 12 బోల్స్ సపోర్టింగ్ అవుతుంది. అట్లా నెక్స్ట్ మీటర్ కటింగ్ అవ్వగానే నెక్స్ట్ 12 బోల్స్ సపోర్టింగ్ అవుతాయి. బోలేక అయితే మనకి బోల్టింగ్ మాత్రమే కాకుండా అడిషనల్గా రిజిడ్ వైర్ మెషిన్ వేస్తాం. ఒక మీటర్ బోల్ట్స్ ద్వారా అడిషనల్గా రిజిడ్ వైర్ మెషిన్ ఎందుకు వేస్తామంటే పిల్లలు అనేది ఇక్కడ వర్క్ చేసే వాళ్ళపైన పడకుండా అడిషనల్ సపోర్ట్ అనేది. ఇది కాకుండా మనము ఇంకా సేఫెస్ట్ ఏంటంటే కేబుల్ బోల్స్, ఇవి కనిపిస్తున్నాయి పైన, వీటిని కేబుల్ బోల్స్ అంటారు. ఇక్కడ ఉన్నాయి ఇది ఇవన్నీ వచ్చేసి ఈ రూఫ్ బోల్ట్ అనేది జస్ట్ మనకు 2.4 మీటర్సే, కానీ ఈ కేబుల్ బోల్ట్ అనేది ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇది 6.1 మీటర్స్ లాంగ్, అంటే రూఫ్లోకి 6.1 మీటర్స్ హోల్ డ్రిల్ చేసి దాని లోపల కేబుల్ బోల్ట్ ఇన్స్టాల్ చేసి దాన్ని అడిషనల్గా సిమెంట్ ఇంజెక్షన్ చేస్తాం. అంటే కంప్లీట్ సిమెంట్ వాటర్ మిక్స్చర్ కలిపేసి మొత్తం క్రాక్స్లో అంతా సిమెంటింగ్ ఫిల్ చేస్తే అడిషనల్ సపోర్ట్ అన్నమాట. స్ట్రాంగ్ అవుతుంది, అంటే లేయర్స్ అన్ని గ్యాప్స్ అన్ని ఫిల్అప్ అయిపోయి స్ట్రాంగ్గా పట్టుకొని ఉంటుంది. ఇది ఒక కేబుల్ బోల్ట్ వచ్చేసి 60 టన్స్ వరకు లోడ్ కెపాసిటీ బేరింగ్ చేస్తుంది. అంటే ఇన్స్టాల్ చేసినాక ప్రీటెన్షనింగ్ చేస్తే 30 టన్స్ బేర్ చేస్తుంది. అడిషనల్గా సిమెంట్ ఇంజెక్షన్ చేసిన తర్వాత 60 టన్స్ వరకు బేరింగ్ చేస్తుంది. 2.4 బోల్ట్ వచ్చేసి ఓన్లీ 15 టన్స్ వరకు కెపాసిటీ, దీని హోల్డింగ్ కెపాసిటీ. అయితే మనకు రూఫ్ అనేది లేయర్స్ సపరేషన్ అయితే కదా, కేబుల్ బోల్ట్స్ అయితే ఇన్స్టాల్ చేస్తారో దాని కెపాసిటీ ఎంతవరకు? కేబుల్ బోల్ట్స్ వచ్చేసి ఎవ్రీ 2 మీటర్స్కి ఒకటి ఇన్స్టాల్ చేస్తాం జిగ్జాగ్ ప్యాటర్న్లో. అది ఒక కేబుల్ బోల్ట్ వచ్చేసి 60 టన్స్ వెయిట్ని కూడా అది బేరింగ్ చేస్తుంది. అంటే సేఫెస్ట్ అన్నట్టు, ఇంత డెప్త్లో, ఇంత 500 మీటర్స్ డెప్త్లో ఉన్నాం కాబట్టి సేఫ్టీ ప్రాసెస్ అన్నట్టు. అది కాకుండా మనకు రూఫ్లో లేయర్స్ సపరేట్ అయ్యేటి మనకు ఇండికేషన్ మనకు తెలవడానికి, మనకు సపరేట్ అవుతుందా, ఏమైనా ఫాల్ అయ్యే అవకాశం ఉందా ఇది తెలుసుకోవడానికి మనకు కన్వర్జెన్సీ వాడతాం రకరకాలుగా. దానిలో భాగంగా మన శాంతి కానీ బిఎం డిస్ట్రిక్ట్లో 3 పాయింట్ టెల్టైల్స్ అనేటివి వాడతాం. అంటే 3 స్కేల్స్ ఉంటాయి. 10 మీటర్స్ హోల్స్ డ్రిల్ చేసి ఏ స్కేల్, బి స్కేల్, సి స్కేల్ 3 లోపల గ్రౌటింగ్ చేసేసి ఉంటాయి. దీంట్లో స్కేల్స్ ఉంటాయి, ఏ బీసీ స్కేల్స్ ఉంటాయి. గ్రీన్ లైన్ అనేది సేఫ్ జోను, ఎల్లో లైన్ అనేది వార్నింగ్, అంటే ఏమైనా ఎల్లో ఇండికేషన్లోకి వస్తే మనం అడిషనల్ సపోర్టింగ్ చేసుకోవాలి, ప్రికాషన్ తీసుకోవాలి. గ్రీన్లో ఉంటే ఓకే నార్మల్ అన్నట్టు, రెడ్లోకి వచ్చిందంటే చాలా సపరేట్ అయింది డేంజర్, అంటే అక్కడ వర్క్స్ ఇంకా ఆపేయాలన్నట్టు.
ఇట్లా ఇండికేషన్ పర్పస్లో మన డిస్టిక్లో ప్రతి జంక్షన్లో మిడ్ పాయింట్లో టెలిటెల్స్ అనేది పెట్టుకుంటాం. మరోవైపు సింగరేణి భూగర్భ గనులు ఒక్కొక్కటి మూతపడే దశకు చేరుకున్నాయి. ఉపరితల గనులకు పర్యావరణ పరంగా అనుమతులు లభించడం లేదు. ఇలాంటి సందర్భంలో ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది లాంగ్ వాల్ ప్రాజెక్ట్. సింగరేణిలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర్యాల లాంగ్ వాల్ ప్రాజెక్టు ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. అయితే శాంతిఖనికి సంబంధించి కూడా లాంగ్ వాల్ ప్రాజెక్టు మాట తెరపైకొస్తుంది. అయితే గతంలో లాంగ్ వాల్ ప్రాజెక్టు మాకొద్దంటూ అనేక గ్రామాలు ఆందోళన నిర్వహించాయి. దీనివల్ల గనిని ఓపెన్ కాస్ట్ గా మార్చి బొగ్గు ఉత్పత్తి చేస్తారని ఆయా గ్రామస్తులు భయపడ్డారు. దీనివల్ల గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందని అనుకున్నారు. కానీ శాంతిఖనిలో లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ చేపడితే అండర్ గ్రౌండ్ లోనే వస్తుందని సింగరేణి ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి లోతులో చేపట్టే లాంగ్ వాల్ ప్రాజెక్టు వల్ల పైన ఉన్న గ్రామాలకు ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇస్తోంది. మొత్తానికి శాంతిఖని బెల్లంపల్లి ప్రాంతంలో వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. లక్షల మందిని పరోక్షంగా బతికిస్తోంది. అయితే ఈ బొగ్గు గని మరో 10 కాలాల పాటు నిక్షేపంగా కొనసాగాలంటే లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు వస్తేనే అది సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సింగరేణి లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ద్వారా సింగరేణి సంస్థకు కలిగే లాభాలతో పాటు లాంగ్ వాల్ ప్రాజెక్ట్పై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నమే బిగ్ టీవీ చేస్తుంది. దానిలో భాగంగానే ఇంతవరకు మనం మైండ్లో ఏ విధంగా బిఎం మిషన్ ద్వారా కటింగ్ అనేది చూసామో, అయితే ఏదైతే లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ద్వారా నష్టం చేకూరుతుందని అపోహలు బయట ఉన్నాయో అలా కాకుండా సింగరేణి సీఎండీగా బలరాం నాయక్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అయితే లాంగ్ వాల్ ప్రాజెక్ట్కి సింగరేణి ప్రభావిత ప్రాంతాలకైతే ఆయన ఒక భరోసానైతే కల్పిస్తూ ఉన్నారు. ఏదైతే అండర్ మైన్లో ఓపెన్ కాస్ట్ చేయడానికి వీల్లేదు కాబట్టి లాంగ్ వాల్ ప్రాజెక్టు సంబంధించి అండర్ మైన్లోనే మైనింగ్ అంతా జరుగుతుంది కాబట్టి పైన ఉన్నటువంటి గ్రామాలకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అనే వాదనలు కూడా సింగరేణి సంస్థ వినిపిస్తోంది. అయితే అభిప్రాయ సేకరణ సమయంలో కూడా ఏదైతే ప్రభావిత గ్రామాలు ఉన్నాయో వాటికి నష్టపరిహారం కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన డిమాండ్లను కూడా ప్రజాభిప్రాయ సేకరణలో కూడా సేకరించే ప్రయత్నం చేశారు. అయితే లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ద్వారా మరో 20 నుండి 30 ఏండ్ల వరకు దాదాపుగా సింగరేణి ఈ బెల్లంపల్లి ప్రాంతంలో శాంతిఖని ప్రాంతంలో బొగ్గు నిల్వలు అపారమైన నిల్వలు ఉన్నాయి కాబట్టి మరో 20 నుండి 30 ఏళ్ళు కూడా సింగరేణి సంస్థకి బొగ్గు ఉత్పత్తి జరిగి లాభాలు చేకూరేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే సింగరేణి లాంగ్ వాల్ ప్రాజెక్టు రెన్యువల్ దశలోనే ఆగిపోయింది. మళ్ళీ రెన్యువల్ అయితే ఖచ్చితంగా సింగరేణి మరింతగా లాభాల బాటలో పయనించనుందని చెప్పి తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, శాంతిఖని నుంచి.